హాయ్ అండి. మనం ఇప్పుడు సేమియాతో ఒక రెసిపీ తయారు చేయబోతున్నామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు గీ వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. కిస్మిస్ వేసుకోవాలి. వాటిని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే పాన్‌లో సేమియా వేసుకోవాలండి. సేమియా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలండి. 2 కప్పులు వాటర్ వేసుకొని ఆ మిశ్రమంతో బాగా దగ్గర అయిన తర్వాత ఒక కప్ ఆఫ్ పంచదార వేసుకోవాలండి. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఆ మిశ్రమం అంతా బాగా దగ్గర అయిన తర్వాత పాకంలాగా వస్తుందండి మనకి చూపించిన విధంగా. ఆ తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలండి. కొబ్బరి తురుము వేసుకున్నాక అందులోని యాలకులు, ఇందాక పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలండి. ఒక ప్లేట్లోని నెయ్యి రాసుకుని ఆ మిశ్రమాన్ని తీసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత కేక్ లాగా కోసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.